ఎక్కువ మంది మీ క్యారెక్టర్ అంటే మర్యాద రామన్నకి గుర్తుపడతారు. మరి మీకు మర్యాద రామన్న క్యారెక్టర్ ఎలా వచ్చింది? మర్యాద రామన్ క్యారెక్టర్ అంటానమ్మా, ఆ టైంలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గారిని అడిగానమ్మా, ఈ రాజమౌళి సార్ సినిమా చేయాలి అని. లేదు నువ్వు హైట్ తక్కువ ఉన్నావు, పనికిరావు అన్నారు. పర్లేదు సార్, నేను 20 మందిలో వస్తాను సార్, ఉంటుంటానంటే అది కూడా వెళ్ళిన తర్వాత లొకేషన్కి ఏదో బతిలాడంగానే ఆయన తీసుకెళ్లారు, ఓకే. పర్లేదని. లొకేషన్కి వెళ్ళిన తర్వాత సార్ మీరు చెప్పినట్టుగా దూరంగా ఉంటాను సార్ అని చెప్పాను. చెప్తే 20 మందిలో లాస్ట్ ఉన్న రాజమౌళి సార్ ఎట్లా పేర్లు పెట్టి పిలిచారు, రమ్మని పిలిచి స్టార్టింగ్ రోజు డైలాగ్ ఇచ్చారు నాకు. అది ఇప్పటికీ ఇన్‌స్టాలో ఆ, వస్తూనే అవునమ్మా. ఉంటాయి. నేను ఆర్టిస్ట్గా ఈరోజు నన్ను గుర్తుపడుతున్నారంటే కేవలం మర్యాద రామన్. మర్యాద రామన్న. ఎక్కడికి వెళ్ళినా మర్యాద రామన్ నాగు అంటారు. మేము అలానే గుర్తుపడతాం మర్యాద రామన్న నాగు అని. ఇప్పుడు రాజమౌళి గారు పిలిచి డైలాగ్ ఇచ్చారని చెప్పారు కదా! ఆ డైలాగ్ మాతో ఏమని ఫస్ట్ చెప్తారా? రోజే రైల్వే స్టేషన్లో అమ్మ హీరోయిన్ దిగి వస్తుందమ్మా, ఆ! అమ్మాయి గారు బాగున్నారా, ప్రయాణం ఎలా జరిగింది, ఆ డైలాగ్ ఇచ్చారు. ఓకే. ఓకే టేక్ అన్నారు, చెప్పేసాను అమ్మ, అయిపోయింది. తర్వాత దానిలో మంచి గుర్తింపు ఇచ్చే డైలాగ్ ఏంటంటే, అయ్యగారికి దెబ్బతల కొడతావరా అడివి నాయాలా, ఆ డైలాగ్ అమ్మా. ఓకే. నేను ఎక్కడ దిగినా ఆ డైలాగ్ చెప్తుండేవాళ్ళు నాకు ప్రతి ఒక్కళ్ళు. సేమ్ అక్కడ ఎలా చెప్పారో సినిమాలో అలానే మళ్ళీ ఇంకోసారి చెప్పండి. అయ్యగారికి దెబ్బతల కొడతావరా అడివి నాయాలా. వావ్! సూపర్. ఇంకలా ఎవరు ఏం చేయకపోయినా రాజమౌళి సారు మీకు ఇచ్చిన ఇంకోళ్ళకి ఇచ్చిన ఆ డైలాగ్ మళ్ళీ నాకు ఇచ్చేవాళ్ళు వాళ్ళు చేయకపోతే. వావ్! అలా నాకు ఒక క్యారెక్టర్ లాగా వెళ్ళిపోయిందమ్మా అది. ఎవరైతే వద్దన్నారో అసిస్టెంట్ డైరెక్టర్, హ్మ్. ఆ అసిస్టెంట్ డైరెక్టర్ మెచ్చుకునే విధంగా వచ్చింది నాకు వేషం. నాకు వావ్! అదంతా గ్రేట్. క్రెడిట్ రాజమౌళి సార్. అంటే రాజమౌళి సార్ చేసే వాళ్ళని ఎప్పుడు వద్దనరమ్మా. ఎవరు చేయకపోతే ఎంతో ఇబ్బంది పెడితే వాళ్ళని తీసి ఎవరు చేస్తారో వాళ్ళకి ఇస్తారు ఆయన. అలాంటి మనిషి ఆయన. ఆయన కూడా అరే తూరే అండమ్మా, చాలా రారన్నా ఇట్రా, మరి చక్క తమ్ముడా పిలుస్తాడు, తమ్ముడు అంటారు ఆయన ఎవరైనా సరే, అంత మర్యాద వస్తాడు ఆయన.